ప్రభుత్వము అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను ఈ అమ్మ నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా గాని సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా గాని అనుకుని వచ్చిన ఏదన్నా గాని ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట లేపుతుంటే ఫోన్ నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి. ఫోన్ లేకుండా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతా వస్తాం, బతాం. ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము